అప్డేట్ చూస్తున్నాం. పాకిస్తాన్కి చెందినటువంటి ఒక కార్గో విమానం అరేబియా సముద్రంలో కుప్పకూలిపోయింది. కుప్పకూలిపోవడమే కాదు, ఏకంగా మునిగిపోయింది. 300 అడుగుల లోతులో 3000 మీటర్ల లోతులో 3000 మీటర్ల లోతులో ఇప్పుడు అది కుంగిపోయింది. అక్కడే అది సింక్ అయిపోయింది. అంటే మునిగిపోయింది, అంత లోతులో ఉంది. ఇది షార్జా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వస్తోంది విమానం. షార్జా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్న క్రమంలో పాకిస్తాన్కి వెళ్తోంది ఆ విమానం. ఆ విమానంలో విమానం అంటే ప్రయాణికులు ఎవరు లేరు, ఒక 5 క్రూ మెంబర్స్ ఉన్నారు అండ్ పైలట్స్ ఉన్నారు. సో K2 ఎయిర్వేస్ కార్గో అని బోయింగ్ 737-400 ఫైటర్ అంటే గూడ్స్ని తీసుకోవడం కోసం ఉపయోగించినటువంటి విమానం ఇది. APBOI షార్జా నుంచి కరాచీ వస్తోంది. 5 క్రూ మెంబర్స్ మాత్రమే ఉన్నారు. 1999 వరకు దీన్ని రెడీ చేస్తే 2011 నుంచి ఇది ఆపరేషనల్గా ఉంది. 2011 నుంచి నిరంతరంగా ఈ షార్జా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కరాచీ లేకపోతే గూడ్స్ క్యారింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. సో షార్జా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ విమానం ఒక్కసారిగా ఎగ్జాక్ట్గా స్పాట్ చూడండి. KTA 732 అని మీరు చూస్తున్నారు. అక్కడ నుంచి షార్జా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయినటువంటి విమానం అలా వచ్చి పాకిస్తాన్ కోస్టల్కి సమీపంగా ఓర్మార్ అనేటువంటి ప్రాంతంలో ఓర్మార్ అనేటువంటి ఆ ప్రాంతంలో ఒక్కసారిగా 53 నాటికల్ మైళ్ళ దూరంలో సముద్రంలో కుప్పకూలిపోయింది. సో అరేబియా సముద్రంలో ఇది కుప్పకూలిపోయింది. 3000 మీటర్ల లోతులో ఇప్పుడు ఈ విమానం మునిగిపోయినట్టు తెలుస్తుంది. ఎగ్జాక్ట్గా స్పాట్ చూడండి. ఒకసారి హోల్డ్ చేయండి PCR. రైట్, ఇక్కడ ఎగ్జాక్ట్గా ఆ రైట్ సైడ్ మీరు చూస్తే అదంతా కూడా పాకిస్తాన్ మ్యాప్. పాకిస్తాన్కి 53 నాటికల్ మైల్స్ దూరంలో ఓర్మార్ అనేటువంటి ఆ కోస్టల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఏరియా నుంచి అక్కడ కుప్పకూలిపోయింది. సో షార్జా నుంచి కరాచీ వస్తున్న సమయంలో అదృశ్యమైంది బోయింగ్ 737 అనే విమానం. దాదాపుగా 12 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత అరేబియా సముద్రంలో విమాన శకలాలను గుర్తించారు. బలూచిస్తాన్లోని ఓర్మరా పోర్టుకి 53 నాటికల్ మైళ్ళ దూరంలో ఈ విమానం కుప్పకూలిపోయింది. అరేబియా సముద్రంలో ఇది కుప్పకూలిపోయినట్టుగా అంటే కంప్లీట్గా కూలిపోయి అది సింక్ అయినట్టుగా మునిగిపోయినట్టుగా గుర్తించారు. కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ అవడానికి కొద్ది నిమిషాల ముందే ఈ ప్రమాదం జరిగింది. విమానంలో ప్రయాణిస్తున్నటువంటి 5 సిబ్బంది కూడా గల్లంతయ్యారు. 2 పైలట్లు, 2 ఫ్లైట్ ఇంజనీర్లు, ఒక లోడ్ మాస్టర్, వీరు 5 కూడా అందులో ఉన్నారు. మంగళవారం రాత్రి 9:18 సమయంలో నావిగేషన్ సిస్టంలో లోపం గుర్తించారు. ATCకి సమాచారం అందించారు పైలట్లు. అయినా కూడా ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. సమాచారం అందించినటువంటి 3 నిమిషాల్లోనే ఈ విమానం రాడార్ నుంచి మిస్ అయిపోయింది. ఇక 35,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా కిందికి పడి మళ్ళీ పైకి లేచి వెంటనే నిమిషానికి 22,400 అడుగుల వేగంతో సముద్రం లోపలికి పడిపోయినట్టుగా గుర్తించారు. సో ఎంతటి స్పీడ్తో వచ్చింది, ఎంతటి హైట్ నుంచి పడిందో అర్థం చేసుకోండి. మనం ఒక బకెట్లో పైనుంచి కొంత ఎత్తు నుంచి ఒక చిన్న హెవీగా కొంత ఒక 1/2 kg, 1/4 kg పెట్టినటువంటి ఆ మెటల్ వేస్తేనే అట్టడుక్కు మునిగిపోయి పోతుంది. అట్లాంటిది ఒక వేగం 33,000 మీటర్స్ ఎత్తులో నుంచి 33,000 అడుగుల ఎత్తులో నుంచి అక్కడి నుంచి పడిందంటే దాని కెపాసిటీ, దాని వెయిట్ ఎంతలా సముద్రంలో మునిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. సో షార్జా నుంచి కరాచీకి మరి కాసేపట్లో చేరబోతోంది. కొద్ది నిమిషాల్లో కరాచీ ఎయిర్పోర్ట్ని టచ్ చేయబోతోంది. సో ఎగ్జాక్ట్గా బలూచిస్తాన్ దగ్గర ఓర్మరా ప్రాంతం దగ్గర ఇది కుప్పకూలిపోయింది. 53 నాటికల్ దూరంలో ఆ ప్రాంతం నుంచి అది కుప్పకూలిపోయినటువంటి ఆ స్పాట్ ఎగ్జాక్ట్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఇది కూలిపోకంటే మునుపు 33,000 మీటర్ల ఎత్తులో అది ప్రయాణం చేస్తోంది. సమీపంగా రాగానే కొంత నావిగేషన్ సిస్టమ్ని లూజ్ అయిన తర్వాత వెంటనే ATCకి ఇన్ఫార్మ్ చేశారు. ATC అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్. సో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి ఇన్ఫార్మ్ చేసిన అటువైపు నుంచి ఎటువంటి సమాధానం రాకపోలేదు. సో దీంతో నావిగేషన్ మిస్ అయిపోయింది. ఒక్కసారిగా ఈ విమానం కుప్పకూలింది. అయితే లాస్ట్లో మీకు తెలుసు అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువగా మనం ఆలోచించింది పైలట్ల మధ్య ఎటువంటి సంభాషణ జరిగిందనేది. పైలట్ల మధ్య కాక్పిట్, ఆ పైలట్లు ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని రికార్డ్ అయ్యేటువంటి ఆ కన్వర్సేషన్స్ని కాక్పిట్ బాక్స్లో ఉంచుతుంటారు. సో కాక్పిట్లో ఎటువంటి రికార్డ్ అయింది, ఇప్పుడు ఇక్కడ ఆడియో ఏ రకంగా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఒకసారి చూద్దాం. ఒకసారి మేడే అనేది ఇటు ఫ్లైట్ లాంగ్వేజ్లో, ఎయిర్ లాంగ్వేజ్లో అది ఎమర్జెన్సీ కాల్ అనేది. ఒకసారి ఆ పైలట్స్ మధ్య కన్వర్సేషన్ ఏంటో విందాం. Understand. Traffic westbound, taking off from runway 25 right, expect after that, number 2. Number 2 in sequence, copy. There was some problem, navigation problem, location, radar was I think loading was for 17
Punjab 846 ground. Go ahead. Sir, hold at holding point on runway 25 left hotel. Company about to roll. Hold. Hotel 25 left, Punjab 846. And confirm to contact tower. Sir, we are coming up heading 085. Kilo Tango for 173. For takeoff, Roger. Confirm all operations normal? Yes, sir, all of this. Understand. I will రైట్, అక్కడ మీకు కొన్ని తెలుగులో వర్షన్ కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను. దాంట్లో ఏం చెప్తున్నారు, నావిగేషన్ మొత్తం నెగిటివ్గా ఉంది, మాకు నావిగేషన్ సమస్య ఉందని అంటే కన్ఫర్మ్ చేయండి ఇప్పుడు వచ్చిందా నావిగేషన్ అని చెప్పి ఏటీసీ నుంచి సమాచారం వెళ్తుంది. లేదు మాకు మొత్తం నెగిటివ్గా ఉందనేది ఇటువైపు నుంచి ఆన్సర్ రాగానే ఎస్ ఒకసారి హోల్డ్లో ఉండండి వెయిట్ చేయండి అని చెప్పగానే అంతలోనే 33,000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఆ విమానం సముద్రంలో కుప్పకూలిపోయిన వెంటనే దాని మొత్తం ఆ విమానం అంతా కూడా ముక్కలుగా అయిపోయింది, చిన్న పీసెస్గా అయిపోయింది. సో రెస్క్యూ ఆపరేషన్ 12 గంటల పాటుగా కొనసాగాయి. మంగళవారం రోజు రాత్రి 9:18 మిస్ అయినటువంటి ఈ విమానం ఇప్పుడిప్పుడే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూ ఉన్న సమయంలో కొన్ని డెబ్రీస్ అంటే ఆ విమాన భాగాలు చిన్న ముక్కలు అయిపోయినట్టు చూడండి. ఇక్కడ చూస్తున్నా మీరు అవుటర్ పార్ట్ అది. సో ఆ బయట ఉన్నటువంటి ఆ చిన్న విమాన ముక్కలే ఆ వారికి కనిపించాయి. సో అంతేగాని ఇంకా 5 మొత్తం గల్లంతయ్యే ఉన్నారు. ఎక్కడున్నారో కూడా తెలియదు. 5 ఇంకా తప్పిపోయి ఉన్నారు. సో షార్జా నుంచి పాకిస్తాన్ కరాచీ వైపుగా వస్తున్నటువంటి ఈ విమానం ప్రమాదానికి గురవడానికి గల ప్రధాన కారణం నావిగేషన్ సిస్టమ్ పనిచేయకపోవడం, నావిగేషన్ సిస్టమ్ కరెక్ట్గా లేకపోవడం. దాదాపుగా 12 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత ఎక్కడుందా అని దొరికింది. నావిగేషన్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి నావిగేషన్ మిస్ అయినప్పుడు ఎక్కడ పోయింది ఎట్లా తెలుస్తుంది? పైనుంచి ఒకసారి కుప్పకూలిపోయింది, ఎవరు చూడలేదు దాన్ని, ఎలా దొరకబట్టాలి మరి? సో నావిగేషన్ మిస్ అయింది. సో 12 గంటల రెస్క్యూ ఆపరేషన్ ఎక్కడుందని చెప్పి ఆ సముద్రం వెంట షార్జా ప్రాంతం నుంచి పాకిస్తాన్ అటువంటి సముద్ర మార్గం వెంట పూర్తిగా అన్వేషించిన తర్వాత ఓ చోట ఇది కనిపించింది. శిఖరాలు మొత్తం కూడా కనపడ్డాయి. ఆ శిఖరాలు కూడా పలు క్రెయిన్ల సహాయంతో ఆ బోట్లోకి ఆ షిప్లోకి వేసుకొని తరలిస్తూ ఉన్నారు. ఏదేం జరిగినా 5 మాత్రం గల్లంతయ్యారు. ఇట్స్ కన్ఫర్మ్ 5 కూడా దాదాపుగా చనిపోయారు అనేటువంటి విధంగా తెలుస్తోంది. బట్ అధికారులు ఇంకా ఇక్కడ జరిగిన సంఘటన పైన ఇంకా అన్వేషిస్తున్నారు. ఏదైనా జరిగిందా, ఎవరైనా కావాలనే ఈ నావిగేషన్ని అంతు చిక్కకుండా చేసే మాల్ ఫంక్షన్ ఏదైనా జరిగిందా అనే రకంగా అన్వేషిస్తున్నారు. బట్ ఏదేమైనా పాకిస్తాన్లో మంగళవారం రోజు మిస్ అయినటువంటి ఆ విమానం ఎట్టకేలకి నిన్న రాత్రి ఇలా తెల్లవారుజామున అది బయటపడింది. ఎక్కడ పడింది, ఏం జరిగిందనేది ఈరోజు తెలిసింది. సో సుమారుగా 12 గంటల పాటుగా దానికోసం వెతికారు, కానీ ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. ఎట్టకేలకి ఫైండ్ అవుట్ చేశారు రెస్క్యూ ఆపరేషన్ ద్వారా. సో 5 క్రూ మెంబర్స్ ఉన్నారు. చివరిగా వాళ్ళు చెప్తున్న మాట నావిగేషన్ సిస్టమ్ మిస్ అయింది, నావిగేషన్ కనిపించట్లేదు, నెగిటివ్గా ఉంది అని చెప్పి ఆ కాక్పిట్ బాక్స్లో రికార్డ్ అయినటువంటి వాయిస్ అది. సో అటు ఏటీసీ నుంచి కూడా సమాచారం వచ్చింది, వెయిట్ చేయండి అనగానే అంతలోపే 33,000 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి విమానం కాస్త కుప్పకూలిపోయింది. ఇప్పుడు ఆ విమానం ఎక్కడుందో తెలుసా? అధికారులు కొంత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఏం చెప్తున్నారంటే ఆ విమానం ఏకంగా 3,000 మీటర్ల లోతులో మునిగిపోయింది. సముద్రంలో 3,000 మీటర్లు అంటే ఎంత దూరం అర్థం చేసుకోండి. 3,000 మీటర్ల లోతులో ఇప్పుడు సముద్రంలో ఆ మునిగిపోయింది. అంటే సుమారుగా 3 కిలోమీటర్ల వరకు, 3 కిలోమీటర్ల లోతులో అది మునిగిపోయి ఉండిపోయింది. అంటే ఎంతటి లోతులో ఇప్పుడు ఆ విమానం అర్థమవుతోంది. వాళ్ళు బతికేయడానికి ఛాన్సెస్ 0, వాళ్ళు బతకడానికి అవకాశం లేదు. అందుకే అంటూ ఉంటారు సో పాకిస్తాన్కి సంబంధించింది అని అనకుండా, అంటే డెఫినెట్గా ఇది చెప్పాలో తెలియదు కానీ పాపం బండింది. అందుకే ఎప్పటికీ ప్రతి వాడి మీద అటాక్ చేస్తా, వీడి మీద అటాక్ చేస్తా, నేను రక్తం బారిస్తా, నీరులై పారిస్తా, ఏర్లై బారిస్తా అంటే ఇట్లాగే ఉంటుంది. సో ఏదేం జరిగినా అక్కడ జరిగిన సంఘటన ఒక్కసారిగా షాక్ గురి చేసి ఇంటర్నేషనల్ డిస్కషన్ జరిగింది. సో ఇంతసేపు పాటుగా కనీసం దాని ఆచూకీ కూడా దొరకలేదంటే ఎటువంటి మాల్ ఫంక్షన్ అర్థమవుతోంది. సో నావిగేషన్ సిస్టమ్ మిస్ అవ్వడం, వాళ్ళకి దాన్ని కంట్రోల్ చేయలేకపోవడం, 33,000 మీటర్ల ఎత్తులో నుంచి పడిపోవడం, 3 కిలోమీటర్ల లోతులో ఇప్పుడు ఆ విమానం మునిగిపోవడం ఒక షాక్ సంఘటన చెప్పాలి. మరి దాంట్లో క్యారీ చేస్తున్న గూడ్స్ ఏంటి, ట్రాన్సిట్ ఆర్డర్ ఏంటి అనేది తెలీదు. బట్ ఇంపార్టెంట్ వాల్యూస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. షార్జా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కరాచీ వైపుగా వస్తున్నటువంటి ఈ విమానం బోయింగ్ 737 ఒక్కసారిగా కుప్పకూలిపోయి పాకిస్తాన్ మొత్తానికి కూడా ఒకసారిగా షాక్ గురి చేసింది. సో ఇప్పుడు అరేబియా సముద్రంలో మునిగిపోయినటువంటి ఈ విమానానికి సంబంధించి ఇంకా అన్వేషిస్తున్నారు. ఆ శకలాలని బయట తీసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు పాకిస్తాన్ నేవీ ఆఫీసర్లు. ఫ్యాషన్ ప్రపంచంలో 60 ఏళ్ల లెగసీ, ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ మనందరి చాయిస్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన బీరంగూడకి. జూలై 10న గొప్ప ప్రారంభం. I'm Gomati, a data scientist
and a classical dancer. I'm more than one. At Anurag University, be everyone you dream to be. At KL, experience what it feels like to be a true engineer. KL deemed to be university. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. Tournament ముందు పెయింట్